ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదోన్నతులపైన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే అప్గ్రేడ్స్ ఆగైనా సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఎస్జిటిలు, ఉపాధ్యాయుల పదోన్నతుల చేపడుతున్న లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీల అప్గ్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందా అనే సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లాంగ్వేజ్ పండితులతో పాటు తత్సమాన అర్హత కలిగిన ఎస్టీజీ ఉపాధ్యాయులకు సైతం అప్గ్రేడ్ పోస్టులు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అర్హత కలిగిన తమను ఎందుకు అప్గ్రేడ్లోకి తీసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతమంది ఎస్టీజీలు ఏకంగా తమను అప్గ్రేడ్ పోస్టులకు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తలుపులు తట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఎల్పీలు, పీఈటీలు అప్గ్రేషన్పై మళ్ళీ పీఠముడి పడే అయితే అవకాశం ఉందని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లాంగ్వేజ్ పండితులను మాత్రమే అప్గ్రేడ్ చేయడం వల్ల తత్సమాన అర్హతతో పనిచేస్తున్న ఎస్జిటీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందనే వాదన ఎస్జిటీలు వినిపిస్తున్నారు. జీవో 12, 13, 11 వ్యతిరేకంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 23/9, 10 ప్రకారం ఎస్టీఓలకు కాదని ఏకపక్షంలో ఎల్పీలు అప్గ్రేడ్ చేయడం సరికాదని వాదన బలంగానే వినబడుతుందన్నమాట.